నైస్ జోక్. సారీ తమ్ముడు. బాక్స్ ఆఫీస్ కొట్టాల్సింది మనం ఇక్కడ కూడా కొడుతున్నారు అన్న మీరు. బాక్స్ ఆఫీస్ ఎంత బెట్ ఎంత? బిర్యానీ బెట్. వెరీ గుడ్. బెస్ట్ ఫుడ్ ఇస్ ద బెస్ట్. సరే ఇదే. ఓ మీ మిత్రమేనా తమ్ముడు? ఇంకేముంది, ప్రమోషన్లు అయిపోయి అన్ని అయిపోయి ఇంకా హ్యాపీగా తాగేసి పడుకోవడమే. ఏం తాగుతావు? కాఫీ, టీ. నువ్వే అనుకున్నావు. సో నేను ఆల్రెడీ 10 పాయింట్ కొట్టాను. ఏంటి నేను లేకుండా ప్రమోషన్ అయిపోయినాయా? ఆపేయ్, వద్దు ఆపేయ్. సాయిబాబు బాబు బాబు థ్యాంక్ యూ బ్రో. బాబు 2 చాయ్ అమ్మా. 2 4 అంతే. పిల్లలకి లేదు. పిల్లలు లేదు అయితే 3 అండ్ 1 కంప్లైంట్. అంతే కదరా మరి. చిన్నప్పటి నుంచి అప్పుడు కూడా అంతే. మేము బాంబేలో ఉన్నప్పుడు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, ఈ మట్టి అన్ని చేసేవాడు. నేను మట్టికి అన్ని బాటిల్ తీసుకెళ్ళాడు. బాటిల్ తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు, నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇంకా చిన్నోడు, నువ్వు చేయకూడదు అనేవాడు. ఈ మట్టికి వాడి వయసు ఎంత అప్పుడు? ఎంత వయసు? 17 ఉంటే 16 17. వద్దంటే 12కి స్టార్ట్ చేసేసేటాడు. మీ టైం మీరే ఇన్స్పిరేషన్ నాకు. అవును, దుప్పటి చూసేటాడు. కబుర్లు వినే ఇన్స్పిరేషన్ తీసుకున్నావు. మరి ఫిల్మ్ మొత్తం టాక్ కదా. ఫిల్మ్ లో మనోజ్ అన్న ఇప్పుడైతే నీ గురించి టాక్ బాగుంది. ఇప్పుడైతే నువ్వు ఉన్నావు ట్రెండింగ్ లో బాగా. అంటే మినిమం నీకు పూనకం వస్తే నీకు ఒక రా ఉంటుంది కదా అంట కదా. అంటే నీకు పూనకం వస్తుంది కదరా. మళ్ళీ వద్దులే కంగారు. వద్దు హిందీలో మాట్లాడతా భయం వేస్తుంది మాకు. వద్దులే థ్యాంక్స్ రా. హిందీ మళ్ళీ పూనకం బాబాయ్. హిందీలో సబ్ టైటిల్స్ పెట్టుకోవాలి. అది నీకు నాకు ఇది తెలుసు, అది వాళ్ళకి అవసరం లేదు. నీది అసలు అర్థం కాదు. మాట్లాడు. హైదరాబాద్ లో పెరగడం ఏంటి? మేము చెన్నై కదా. చెన్నై, తిరుపతి, హైదరాబాద్ 1 year మీకోసం వచ్చి కొంచెం ఏదో మేనేజ్ చేస్తాం. అది మంచిది. అప్పుడు మంచి వెరీ మంచిది. అదే ఖూబ్సూరత్ చెప్పింది చెప్పు. ఖూబ్సూరత్ కబూతర్ ఫాస్ట్ చెప్పు. ఖూబ్సూరత్ కబూరత్ కాదు, కబూతర్ కబూతర్ ఖూబ్సూరత్ కబూతర్. అదే మన యానిమల్. సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ నేను వచ్చింది ఏంటంటే భయ్య ఓజీ అప్డేట్స్ ఉంటే చెప్తారా? అంటే మీకు బాగా తెలుసు కదా. అవునా, మనడికెలా తెలుస్తుంది ఓజీ అప్డేట్స్? నువ్వే చెప్పాలి. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాకంటే బాగా తెలుసు ఇంకే. ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు? అడగలేదు కదా నువ్వు. ఎప్పుడు భైరవం అప్డేట్స్ అడిగావు? పోజీ అడిగి భైరవం షూట్ ఎప్పుడు? భైరవం నువ్వు ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. ప్రమోషన్ ఉందని కూడా చెప్పలే కదా నాకు. అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్. నీ వరకు రాలేదు. చూసా మెసేజ్ చేయట్లేదు బావాడు. ఓకే మనమే చెప్తాం. మనకి బేసిక్లీ ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప వేరే లేదు కదా. లేదు కదా. లవ్ యూ. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. మన నవీన్ ఫామ్ లో కూర్చొని హ్యాపీగా నవీన్ తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ ఎగిరేసి ప్లేస్ లోనే ఇది మా అడ్డా. ఇది అడ్డా. సో మన అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్, ఇదిగో ఇది మా సెటప్. దిస్ ఇస్ అవర్ సెటప్. ఈ గ్లాస్ మా ట్రెడిషన్ తో వస్తుంది. తాగుతాం అని చెప్పి అంటారు కదా. ఇదే చాయ్. దిస్ ఇస్ అవర్ పార్టీ తమ్ముడు. ఇది మా చాయ్. నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. వీఆర్ ఎప్పుడు వీఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్. ట్రైనింగ్ వచ్చాడు. తర్వాత మనోడు అక్కడికి వస్తే వాడిని రోజు అని స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు. మామూలుగా లెగ్స్ అదే 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 అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే ఆడికి ఇంకా అవ్వలేదు. ఆడికి అవ్వక
ధోలు తీరిపోయి 3వ రోజు అరే వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసు కదా కావాలని కదా దగ్గర తీసుకొచ్చావు. చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా నార్త్ ఇండియన్స్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా? ఇండియా అంటే ఇష్టం. అదొకే ఇండియా అది మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ డైలాగ్ ఎందుకు చేస్తాం ఊరికే మళ్ళీ అడిగారప్పుడు చెప్పాం అంటే మళ్ళీ అన్న అడిగితే ఏదో చేస్తా అలా కాదు మళ్ళీ డైలాగ్ చెప్తాం భయం వేస్తున్నారు మాకు హిందీలో బాగా చెప్పా కదా. సరే భైరవ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. భైరవ్ నుంచి డైలాగ్ నీకు ఎక్కువ ఉన్నాయి. తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు. చెప్పు. చెప్పాలి అదే అది ఇప్పుడు షూటింగ్ కూడా మర్చిపోతాం. ఇప్పుడు 4 సినిమాలు జరుగుతున్నాయి ఎక్కడ గుర్తుంటుంది. హైందవం కదా హైందవం భైరవం ఇప్పుడే నోటీస్ చేసా. భైరవం సైంధవం హైందవం. బాబాయ్ నేను డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తానే ఎండ్ చేసేటప్పుడు నేను వెళ్ళిపోతూ ఉంటాను. మరోడు డైలీ బాగా చేస్తున్నారు. మమ్మల్ని కాదని చెప్పకుండా దొంగతనంగా వాళ్ళిద్దరు మాత్రం సీక్రెట్ వెళ్ళిపోయి ప్రమోటింగ్లు ఇద్దరు కలిసి డాన్స్ సాంగ్ చేశారు మళ్ళీ సినిమా సాంగ్ బయట రీల్స్ వీళ్ళు గార్డెన్ లోను బయట థియేటర్ లోను అదే ఇన్స్టాగ్రామ్ రీల్ అండి. మాతో కూడా చేస్తాం. మాతో ఎందుకు చేయలేదు స్టెప్ లో గిచ్చమాక్ కాదు డమ్డమారే మా 3 సాంగ్ మన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ఏం చేస్తారు. గిచ్చమాక్ కాదు మన డాన్స్ అండి అది. నేను ఆవిడ కాదు డమ్డమరే సాంగ్ ఉంది. అబ్బాయిలు చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో మేము చేయవండి చేసిన సాంగ్ అది దాంట్లో మీరు గిచ్చారు కదా. లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కాదు సరదాగా దాంట్లో నువ్వు గిచ్చావు కదా రోహిత్ గిచ్చడు అందుకని ఈయన గిచ్చుకుంటూ కూర్చుంటాడు. ఆయన ఒక గిచ్చుకోలేరుగా. నువ్వే పడు చేస్తారు కదా అందుకే చూసి ఆయనకంటే పెళ్ళి అయిపోయింది ఆయనకి అవ్వబోతుంది నాకేం అవ్వదు. నీకు నువ్వు చాలా పెద్ద స్కెచ్ చేశారు. పెద్ద స్కెచ్ చాలా భారీగా మినిమం మహారాణి రాసుకో తప్పలేదుగా. అమ్మతో ఉండాలి మహారాజుకి రాకపోతే అలాగా. ఎంతైనా మన తమ్ముడు కదా బుల్లి తమ్ముడు. కాదు నీకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా? కొత్త ట్రెండ్ ఏంటిది? సాయిబాబు స్టార్ట్ చేసాడు. మామూలుగా తెలీదా? ఏంటిది? రిలీజ్ కాకముందరే సెలబ్రేషన్స్. ప్రీ సెలబ్రేషన్ ప్రీ రిలీజ్ విన్నావు ప్రీ టీజర్ విన్నావు ప్రీ పోస్టర్ విన్నావు ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్. ఎవరు తమ్ముడు నీకు జాతకం చెప్పిన మహర్షి. సో సినిమా అయిపోయిన తర్వాత తమ్ముడు సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట 3 hours బయటకి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం. ఎక్కడికి వెళ్ళావు? మీరు ఏంటన్నా మీరు అసలు బెల్లం బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏంటి బాబు బాబు బెల్లం బాబు కాదు ఇప్పుడు బెల్లం గారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బెల్లం గారు ట్రెండ్ బెల్లం గారు ఇది. అబ్బాయి వద్దట్టుంటే అదే పిలుస్తుంది. పెట్టుకుని జాగిరి లాగా ఎంత మంచిగా స్వీట్ గా పెట్టుకో. నేను అదే కదా నన్ను జాగిరి అన్నా నువ్వేమనుకున్నావు? బెల్లం పూతరేకులు ఉంటాయి. స్వీట్ బాయ్ నువ్వు మాకు బాగా తెలుసు. మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది. మాకు ఎంత వేస్తారు మీరు బెల్లం గారు? చక్కెర బదులు బెల్లం ఏదంటే చెన్నై బాయ్. అమ్మా అమ్మాయి ఒకే సార్ అంటే ఇద్దరితో పనిచేశారు కదా మీకు ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్? చిన్న క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇద్దరా మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగితే నచ్చదు. అంటే ఏంటి క్లారిటీగా చెప్తారా? ఏదైనా అనుకోండి. సరే ప్రస్తుతానికి నేను మీసా అనుకుంటా.
ఓకే అండ్ ఇట్ వాస్ ఫన్. ఇద్దరు ఇలాగే ఉండేది ఎవ్రీడే. అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం ఆ హై టెంపో ఉండేది. కట్ అని కానీ ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ ద సేమ్ థింగ్. ఎప్పుడు స్టార్ట్ ఇంకా నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలన్నా తమ్ముడు, బ్రదర్హుడ్ కంటిన్యూ చేయాలన్నా. ఆల్వేస్ అన్న ఆల్వేస్ నాతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం, టఫ్ జాబ్ తమ్ముడు. ఇట్స్ వెరీ సీరియస్. ఒకసారి సీరియస్ సింబు, ఆ సింబు, ఆ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. బ్రదర్ బాండ్ చాలా నాకు బ్రదర్ బాండ్ ఇస్ వెరీ గుడ్. అలా కూడా ఆలోచించు. ఆస్క్ మీ అన్న ఒప్పుకోవద్దు వద్దు వద్దు కమిట్ అవ్వద్దు. రెండు వదలరా ప్లీజ్, కమిట్ అవ్వద్దు. ఒక రెండు బాబాయ్ది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు. అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్ ఆపే బాబాయ్ అలా చేస్తాడు. అది తినలేక కక్కలేక చచ్చిపోయాను. నవాబీ చికెన్ అంటే ఊపిరాడేది కదా, అంత ఫుడ్ పెట్టాడు. మార్నింగ్ 7 గుడ్ మార్నింగ్, ఇవాళ లంచ్ మెనూ అని పెట్టాడు. మాకు మార్నింగ్ 7 మాకు మెను పెట్టాడు, మాకైతే ఫుడ్ పెడతాడు. అంటే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటాను కదా, సో రైస్ పెట్టాడు మాకు. సద్దన్నం, మటన్ పులుసు, ఇడ్లీ, సద్దన్నం, సంగటి స్టార్ట్ అయిపోయింది. రోజంతా బలంగా ఉండాలి కదా ఎంత తమ్ముడు. ఓకే I've always been following you on Twitter. See, every film, even మేమైనా మర్చిపోతామేమో కానీ ఏదో ఒక ఫిల్మ్, you always wish everyone for every film. Every Friday, you're the only one probably in this whole industry who wishes. My feeling is, కథ రాయడం ఒక ఎత్తు, కథ ఒప్పించడం ఒక ఎత్తు, కథ తీయడం ఒక ఎత్తు, మళ్ళీ కథని ప్రమోషన్ ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఇంకో అమ్మో అదో పెద్ద ఎత్తు. అది యుద్ధం అది అమ్మో. అండ్ ఐ ఫీల్ దట్ ఆ చిన్న సపోర్ట్ ఉంటే మన ఇండస్ట్రీ మనం సపోర్ట్ చేయకపోతే ఎలా? ఇట్ ఈస్ ఆర్ ఇండస్ట్రీ. వీఆర్ గోయింగ్ గ్లోబల్ ఓన్లీ బికాస్ వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. ఓన్లీ విత్ దట్ విల్ గో అహెడ్. మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు బా? రోహిత్ చాలా సింపుల్. రోహిత్ మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. వీ హ్యావ్ సో మెనీ పీపుల్ కమింగ్ అగేన్స్ట్ అస్. వాళ్ళ పిఆర్లు అవ్వచ్చు, లేదా వాళ్ళ వేరే ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన రావచ్చు. కానీ మనం ఒక్కటిగా ఉండాలి. ఐ హేట్ ఆల్ దీస్ ఫ్యాన్ వార్స్ అని చిరాకు నాకు. అరే మేము అందరం తెలుగు సినిమా బిడ్డలరా, మేము తెలుగు సినిమా బిడ్డలు కానీ మేము తెలుగు సినిమా పని చేస్తాం, నాట్ ఫైన్ థింగ్ ఎల్స్. ఎస్ 52. Every Friday belongs to everybody. Exactly. See, like okay. May 30th Bhairav. వర్షం పడుతుంది, పక్కగా హిట్ అవుతుంది. మీరు అందరు మెసేజ్ కావాలి. లాస్ట్ ఆనంది కానీ, అదితి కానీ, అండ్ దివ్య పిల్లయ్య గారు కానీ, కెమెరామెన్ అదితి, అదే బెల్లం గారు. సో వాళ్ళు ముగ్గురు గ్రేట్ పర్ఫార్మెన్సెస్ బాబే. ఉత్తమ్ అంటే మామూలుగా హీరోయిన్స్ వచ్చి వెళ్ళడం కాకుండా ఈ మూవీలో ఎవ్రీబడి హ్యాడ్ వెరీ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. And that's one big mention for them, shout out for them. And alage producer garu like means the gap okay na the current lo meelanti trending heroes ni pettukovali kaani mammalni anta nammi inta dabbu petti ardha itu chesarette really are great to director vision vini. And alage director garu kuda to trust us and avunu crazy asalu very cute ante నేను అరవింద్ గారిని చూశాను ప్రత్యక్ష పండుగ అప్పుడు, తర్వాత మళ్ళీ ఈయన చూస్తాను. దట్ షోస్ హ్యాపీనెస్ ఆఫ్ షోయింగ్ హిస్ ఫిల్మ్. సో ట్రూ బాబాయ్. అండ్ ముఖ్యంగా విజయ్ కనకమేట్ల గారి డైరెక్టర్ మమ్మల్ని అందరినీ ఆ విజన్ నమ్మి ప్రొడ్యూసర్ నొప్పించి అన్నీ చేసి ఫర్ సుబ్రహ్మణ్యం ఫర్ సార్ అప్పటి మా ఇద్దరికి ఐ నో హిమ్ వెరీ వెల్. అండ్ ఈస్ బీన్ అ వెరీ వెరీ సపోర్టివ్ పర్సన్ ఫర్ మీ డ్యూరింగ్ దోస్ టైమ్. అంటే ఆ టైంలో హరిశంకర్ వాజ్ వెరీ వెరీ, నేను కొత్త కదా, నాకు అర్థమయ్యేది కాదు. ఈ డైలాగ్ ఇక్కడ దాకా ఎందుకు అని చెప్తే విజయ్ వచ్చి అలా కాదు ఇక్కడ దాకా చెప్పు పర్లేదు ఏం కాదు అని యూస్ టు సపోర్ట్ మీ లాట్. సో ఈస్ వెరీ స్వీట్ ఫర్ దట్ వే, వెరీ సపోర్ట్. అండ్ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు సో మచ్. గోగురుగా సాంగ్ చేస్తున్నప్పుడు నేను విజయ్ దగ్గరికి వెళ్ళి, విజయ్ బాగుందా విజయ్ అంటే, బాగుంది బాగా చేస్తున్నాం కానీ మా బాస్ అంతా కాదు, మీ బాస్ ఎందుకు కంపారిజన్ అన్నాడు. తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు దిగి తగ్గ సాంగ్ డాన్సెస్ అప్పుడు ఏమంటా విజయ్ అంటే అసలు ఒప్పుకున్నాడు కాదు, మా బాస్ల కంటే నువ్వు అంత కాదని. హీ వాజ్ సో లవింగ్ ఆఫ్ హిస్
హీరోస్. సో May 30th బైరోమ్ రిలీజ్ అవుతుంది. సో దయచేసి మీరందరూ థియేటర్కి వెళ్ళి మా ముగ్గురు ఫ్రెండ్స్ని మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ ఇండస్ట్రీ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబాయ్. నువ్వంటే నాకు ఇష్టమని యూ.